హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో ఇంట్లోనే స్పైసీగా అండ్ టేస్టీగా సాంబార్ పౌడర్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. మీరు కానీ ఒక్కసారి ఇది ట్రై చేశారంటే ఇంకెప్పుడు కూడా బయట షాప్లో తీసుకోరు. దీని టేస్ట్ అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని అయితే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకొని దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు కందిపప్పు, తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు మినపప్పు అయితే వేసుకొని ఇవి మూడు కూడా బాగా వేయించుకుందామండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి 10 నుంచి 15 వరకు అయితే ఎండుమిర్చి అయితే వేసుకుందామండి. ఈ ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇవి 4 కూడా బాగా వేగిన తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని బాగా వేయించుకుందామండి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 3 రెమ్మల వరకు పచ్చికరివేపాకు అయితే వేసుకొని వీటన్నింటినీ బాగా వేయించుకోండి. ఇవి వేగేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇదైతే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. మనం సాంబార్లో వేసుకున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇదైతే బాగా గ్రైండ్ అయింది. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకున్నారంటే ఇది ఒక నెల రోజుల పాటు బాగా నిల్వ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసుకోవడం వల్ల సాంబార్కి అయితే మంచి టేస్ట్ వస్తుందండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.